పౌలు అంటున్నాడు, ఓ నిర్ణయం తీసుకున్నా. ఏమిటి? ఈ లోకం నాకేది వద్దు, ఆస్తి అంతస్తు, ఈ సుఖం ఈ భోగం నాకేమొద్దు. నేను కోరుకుంటుంది ఒకటే, నేను సంపాదించాలనుకుంటుంది ఒకటే. ఏం సంపాదించాలనుకుంటున్నావు? క్రీస్తుని సంపాదించాలి, ఆయన నాకుంటే చాలు. ఇదండి కోరుకుంది పౌలు. నేను నిర్ణయం తీసుకున్నా. ఏమిటది? ఏమైతే నాకు లాభసాటిగా ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేశా, వెంటగా ఎంచా. ఓ నిర్ణయం తీసుకుని 600 అయినా 106 అయినా క్రీస్తును సంపాదించాలి, క్రీస్తును కలిగి జీవించాలి. ఓ నిర్ణయం ఏం చేసింది? అతన్ని పరిశుద్ధుడైన పౌలుగా చేసింది. యేసు క్రీస్తు తరువాత నశించిపోతున్న ఆత్మల పట్ల బహు ప్రేమ కలిగిన వాడిగా, ప్రయాసపడిన వాడిగా, పరితపించిన వాడిగా, అరుగు తీసిన వాడిగా, ప్రాణాలు ఇచ్చిన వాడిగా నిలబడిపోయాడండి చరిత్రలో. ప్రియ సహోదరి సహోదరుడా, నిర్ణయం. యెహోషువ ఓ నిర్ణయం. ఎవరు తెలుసు? నా కుటుంబంతో నా దేవుణ్ణి సేవిస్తాను. రూతు నిర్ణయం, యెహోవాయే నా దేవుడు. మోషే నిర్ణయం, అల్పకాల పాప భోగాలు కాదు నాకు కావాల్సింది, క్రీస్తు యేసు నిమిత్తము నిందైనా సరే సంతోషంగా అంగీకరిస్తాను. నిర్ణయం. పౌలు మనకేమైతే లాభం అనుకున్నాడో అన్ని నష్టంగా ఎంచుకొని క్రీస్తునే సంపాదించాలి. నిర్ణయం. ఈ నిర్ణయం అపోస్తలుడు పౌలుగా చేసింది. ఆ నిర్ణయము గొప్ప నాయకుడైన మోషేగా, ప్రవక్తగా చేసింది. ఆ నిర్ణయము రూతును దావీదుకు నాన్నమ్మగా చేసింది. ఆ నిర్ణయము యెహోషువను గొప్ప నాయకుడిని, గొప్ప మాదిరికరమైన ఆదర్శమైన నాయకునిగా, ఆత్మీయునిగా మిగిల్చింది. ఈరోజు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాం?